ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. கழவைகள்பின் காணம் சேருந்துண்போம் அறிவொன்றுமில்லாதன் வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் நாமுடையோம் புழை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னெட்டிரவேல் நமக்கிங்காளிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சுருபேரளைத்தனவும் சீரி அருளாதே ఇషైవాణి తారై పషై ఏలోరెంబావాయ్. ఓ శ్రీకృష్ణ, శ్రీకృష్ణ అన్నంత మాట ఉత్సమాకు లేదు. ఇప్పుడు నిన్ను చిన్న చిన్న పేర్లతోనే పిలుస్తాం. కన్నా మొదలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. చిన్న పేరు అంటే ఆయన పెద్దవాడయ్యుండి నిజంగా పెద్ద పేరు ఉంటే కూడా నేను చిన్న చిన్న పేర్లతో పిలుస్తున్నాం. ఎందుకంటే దాన్ని నువ్వు మమ్మల్ని క్షమించాలి. తెలియక ఆ విధంగా కోపం తెచ్చుకోకుండా మమ్మల్ని మన్నించాల్సి ఉంటుంది ఆ చిన్న పేర్లతో పిలిస్తే. ఎందుకు అంటే మాకు పనే ఉంది, పశువుల వెంట వాటిని మేపడానికి అడవికి పోతాం. అక్కడే ఎటువంటి నియమాలని పెద్దగా పాటించకుండా తిని జీవించుండడమే ప్రయోజనంగా తిని తిరుగుతూ ఉంటాం. మేము నిద్రలేవంగానే ఆలమందల్ని తోలుకుని అడవులకు వెళ్ళిపోతారు. అక్కడికి రాత్రి వండిందో పొద్దున వండిందో ఏదో ఒక పదార్థం మూట కట్టుకుని తీసుకెళ్తారు, చద్ది మూట. తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు ఆకలేస్తే అక్కడ కూర్చుని తినేస్తారు అడవిలో అందరూ కలిసి. ఇవన్నీ కృష్ణుడు వీళ్ళందరూ చద్ది కలిసి తిన్నటువంటి సందర్భాలు మనకి అద్భుతమైన వర్ణన ఉండనే ఉన్నాయి. కృష్ణుడే తిన్నాడు, అతడితో పాటు గోప బాలకులు తిన్నారు. గోపికలు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్లే ఆవుల మందల్ని తోలుకుని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది, వెడతారు. వెళ్ళకపోయినా వాళ్ళ వంశంలో మగవాళ్ళందరూ ఆ పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇళ్లల్లోనూ అటువంటి పనులే చేస్తున్నారు. కనుక నిద్ర లేచిన దగ్గర నుంచి ఆవుల వెంట అడవికి వెళ్ళడం అనేటటువంటి పని మీద ఉన్నటువంటి మేము అక్కడే ఏదో తినేస్తూ పెద్దగా శుచికి సంబంధించిన నియమాలు పాటించట్ల. మరి ఎందుకు తింటున్నామంటే జీవించటం ప్రధానం కదా. బతికుండాలి గనక తింటాం, ఆకలేసినే తింటున్నాం. అంతేగాని దానికో నియమము మొదలైనటువంటివి ఏం పెట్టుకోలేదు. అందువల్ల ఏమీ జ్ఞానం లేదు మాకు. అటువంటి మా గోపవంశంలో మాతో పాటుగా సజాతీయుడవై నువ్వు జన్మించావే, మా పుణ్యం ఏమిటయ్యా అంటే అదే. అంటే ఇటువంటి అడవిలో ఆవుల్ని మేపుకుంటూ తిరిగే జాతిలో నువ్వు జన్మించటం వల్ల ఆ జాతిలో ఉన్న మేమందరం పుణ్యాత్ములమే. మాకు పుణ్యం ఉంది, లేకపోలా. ఆ పుణ్యమంతా నువ్వు మా జాతిలో జన్మించటం వల్ల వచ్చింది. మాకెన్ని లోపాలున్నా నువ్వు దాన్ని తీర్చగలవు. ఎందుకంటే ఏ లోపం లేనివాడివి. తన దగ్గరే లోపాలుంటే అవతల వాళ్ళకి లోపాలు ఎలా తీర్చగలుగుతాడు? తీర్చలేడు. తన దగ్గర లోపం లేదు గనక పూర్ణుడు, పరిపూర్ణుడు, నిండుగా ఉన్నవాడు, నిండైనవాడు, లోటేం లేదు. ఏ లోటు లేనటువంటి నువ్వు మాకున్నటువంటి లోటుని తీర్చగలిగినటువంటి వాడి అవుతావు. నీతో మాకున్నటువంటి సంబంధం వదులుకుంటే పోయేటటువంటిది కాదు. ఎందుకంటే పుట్టుకతో వచ్చినవి ఎట్లా పోతాయండి? స్నేహితులను వదులుకుంటామేమో, తోడబుట్టిన వాళ్ళని తల్లిదండ్రుల్ని వదులుకోలేమే. నీతో కలిసి మేము పుట్టాం, లేదా మాతో కలిసి నువ్వు పుట్టావు. మనది కలిసి ఒక చోటే, ఒక జాతిలోనే, ఒక ప్రాంతంలోనే, ఒక వంశంలోనే పుట్టినటువంటి చుట్టరికం కదా. వదులుకుందామంటే పోయేదేం కాదు, వదులుకోలేం కూడా. అంటే జన్మ జన్మాంతరాలలో కూడా ఉంటుంది అని ఒక సూచన.
పైకి మాత్రం ఈ జన్మకి సంబంధించినట్టే కనపడుతూ ఉన్నాం. మేమెవరం? లోక మర్యాదలు తెలియనటువంటి వాళ్ళం. ఎట్లా ఉండాలో తెలియదు. ఇంకా కుడి ఎడమ తెలియకుండా ఉన్నాం అని కూడా చెప్తారు. మాకు వెనక ముందు తెలియదు, కుడి ఎడమ తెలియదు, ఏమిటో మా పని చెయ్యాలని చేసేయడమే తప్ప దానికి శాస్త్రం ఏమీ మాకు తెలియదు, లోక మర్యాదలు తెలియవు. అందువల్ల నీ మీదున్న ప్రేమ కొద్దీ చిన్న చిన్న పేర్లు పెట్టి పిలిచాం. అంటే అందరూ శ్రీకృష్ణ అని అనలా, ఉట్టి కృష్ణ అని కూడా అనలా. శ్రీ తర్వాత చేర్చుకున్నాం మనం. గర్గ మహర్షి వచ్చి వీరికి పెట్టినటువంటి పేరు కృష్ణ. మేము చదువుకోలేదని అంటోంది ఈవిడ, మా జ్ఞానం లేదంటోంది. కానీ గర్గ మహర్షి మొదలైనటువంటి వారు తరచుగా వీరి గొల్లపల్లెలకు వచ్చి వీరికి విద్యాబోధన చేసి పెడుతూ ఉండేవాళ్ళు. జ్ఞానం లేకుండా ఏం పోలా ఉన్నది, కానీ లేదని చెప్తోంది. ఒక రకమైన వినయం అనుకోవాలి, లేదా వంశ మర్యాదను నిలబెట్టడం అనుకోవాలి. కృష్ణ అని గురువులు పెట్టినటువంటి పేరుతో కాక కన్న, చిన్న లాంటి పేర్లు పెట్టి మేము పిలుస్తూ ఉన్నాను నిన్ను. ఎందువల్ల? చులకన వల్ల కాదు, ప్రేమ వల్ల. చులకనైతే ఏరా పోరా అంటారు, ప్రేమ అయితే చిన్న, కన్న, పొట్టి, పొన్న ఇలాంటి పదాలు వాడతారు. ఇలాంటి పేర్లతో నిన్ను మేము చాలా పేర్లు పెట్టి పిలిచాము, దానికి ఏం కోపం తెచ్చుకోకే. అంటే నేను ఇంత గొప్పవాణ్ణి, మహానుభావుణ్ణి, వేదవేద్యుణ్ణి, ఇంత పండితులందరూ వచ్చి నన్ను కీర్తిస్తున్నారు, మీరేమిటి ఇలాంటి చిన్న చిన్న పదాలు వాడి చిన్న చిన్న మాటలతో నన్ను బాధ పెడుతున్నారు అని అనుకోకుండా ఉండడం కోసం చెప్తున్నారు వాళ్ళు. మేము తెలియక నిన్నిలా రకరకాలైనటువంటి చిట్టి పేర్లతో పిలిచాము, దానికి ఏం కోపం తెచ్చుకోవద్దే. మమ్మల్ని మా మీద ఆగ్రహించకుండా అనుగ్రహించు. మా ఏమిటి అనుగ్రహించావు అన్న దానికి నిదర్శనం ఏమిటి? పర అనే వాయిద్యం వేయడమే. మేము వచ్చింది పర కోసం కదా, పర ఇచ్చావా, కోపం తెచ్చుకోలేదని అర్థం. ఇవ్వలేదా, కోపం ఉంది మా మీద. ఎందుకు కోపం? నీ పట్ల మేమేమి అపచారం చేయాల, కానీ చేసిన పొరపాటు ఏమిటంటే నిన్ను కూడా చిన్న పేర్లతో పిలిచి మాతో సాటివాడుగా చూసాం. కానీ నువ్వు అంతకన్నా ఎత్తు స్థాయిలో ఉన్నటువంటి వాడివి. అందువల్ల మేము కోరినటువంటి పర అనే వాయిద్యాన్ని మాకు ఇచ్చినట్టయితే మా వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుంటాము అని గోదాదేవి చెప్తూ ఉన్నది. చెల్లందరి పక్షాన వారి మనోగతాలు కూడా ఇందులో పెనవేసి స్వచ్చిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.